దేవునామానికి స్తోత్రములు. ఉదయకాలమందు ఆదివారం ప్రభు యొక్క సన్నిధిలో మనందరము ఈ విధంగా దేవుని యొక్క మాటలను చదువుకొని ధ్యానించటానికి దేవుడు మనకు అనేకమైన అవకాశములను అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు మనం దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కంటిన్యూషన్ని చేస్తూ ఉన్నాము. 10వ అధ్యాయం 9 వచనాల వరకు గత ఆదివారం మనం ధ్యానం చేశాం. 10వ వచనం నుంచి ఈరోజు ధ్యానం చేయడానికి దేవుని యొక్క సహాయం కోసం అడుగుదాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా రక్షక, మీ అనాది కాల ప్రణాళిక చొప్పున మమ్మను మీరు దర్శించి రక్షించి రాజులైన యాజక సమూహంగా చేసుకున్నారు. మీ సన్నిధిలోనికి మేము వచ్చి ఎల్లప్పుడూ కూడా మా విజ్ఞాపనలను ప్రార్థనలను సమర్పించే అవకాశాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. దానియేలు చేసిన ప్రార్థనకు జవాబును మీరు పంపించడానికి ప్రభువా మీ దూతను నాయన పరలోకం నుంచి భూలోకం నాకు తండ్రి ఏ విధంగా ఆయన మరి ప్రత్యక్షపరిచారో దానిని మేము చదువుపోతూ ఉన్నాము. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, కృప చూపించండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. దేవుడు తన మహాకృప చొప్పున ఎంతవరకు కూడా మనందరినీ కాపాడి ఈ 2024లో 8 months మనందరం కూడా సజీవంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఉండటానికి కృప చూపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు మనకు కొన్ని టైటిల్స్ని ఏమైనా ఇస్తే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మోషేకి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని, సాత్వికుడు అని చెప్పిన రీతిగా, దానియేలు నాకు నీవు బహుప్రియుడవు అని చెప్పిన రీతిగా మనలను కూడా ఆయన నీవు నా బహుప్రియుడవు, నాకు బహుప్రియురాలైన దానవు అని దేవుడు చెప్తే అది చాలా సంతోషకరమైన విషయంగా ఉంటుంది. అందుకు మన ఎఫర్ట్ చాలా పెట్టాల్సి ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు మన జీవితాన్ని జీవించటం కాదు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుచు ప్రతి విషయంలో కూడా మన ప్రార్థనలను ఆయన సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు మన ప్రతి పరిస్థితిలో ఆయన మనకు సహాయం చేస్తారు. మనకు చాలిన దేవుడు ఆయన. హీ ఈజ్ ది ఆల్ సఫిషియంట్ గాడ్. సో అటువంటి చాలిన దేవుడు మనకు ఉన్నాడు కనుక మనం కొంచెం జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితాలను జీవించినట్లయితే దేవుని దగ్గర నుంచి మనకు అనేకమైన రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి. మన ప్రార్థనలకు చాలాసార్లు జవాబులు రాకపోవడానికి కారణాలు అనేకములు ఉంటాయి. కాబట్టి ఏ విధంగా ప్రార్థన చేయాలో అనేది మనం నేర్చుకోవాలి. దానియేలు యొక్క ప్రార్థన 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, 1 నుంచి 19 వచనాల వరకు. ఎప్పుడైతే దేవుడు ఆ ప్రార్థనను విన్నాడో వెంటనే అక్కడి నుంచి ఏంజెల్ గేబ్రియల్ని పంపించారు. సో జవాబు తీసుకొని వచ్చారు. ఆ విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏంజలిక్ అపియరెన్స్ అని మనం అనుకున్నాము. దిస్ ఈజ్ నాట్ ద ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్, ది అపియరెన్స్ ఆఫ్ ద ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ కానే కాదు. ఇది ఏంజలిక్ అపియరెన్స్. దట్ ఈస్ వాట్ వీ అండర్స్టాండ్ బై ద రిమైనింగ్ వర్సెస్ ఆఫ్ దిస్ చాప్టర్. సో 9వ వచనం వరకు ధ్యానం చేశాము. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. ఇది 9వ వచనం. 10వ వచనం, అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టెను. ఇక్కడ ఒక సూపర్ న్యాచురల్ టచ్ ఏంజెల్ ఇస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ అంత్యకాలంలో అనేకమైన పర్వర్టెడ్ ప్రీచింగ్స్ని చేస్తున్నటువంటి రోజులలో ఈ సూపర్ న్యాచురల్ టచెస్ అనేవి చాలామంది వారి యొక్క
సంఘాలలో ఎక్కువగా ప్రాముఖ్యతను, ఎక్స్పీరియన్సెస్ని, అనుభవాలను, ఆత్మీయ అనుభవాలను వారు ఏం చేస్తున్నారు అంటే మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం వినాలి. We may not expect a supernatural touch from the angel these days. కానీ దేవుని యొక్క వాక్యం మన కోసం దేవుడు పరిశుద్ధాత్మని లోకంలోనికి పంపించారు. ఆ పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం చదివినప్పుడు మనల్ని ఆయన టచ్ చేస్తాడు. వాక్యం మనలను టచ్ చేసినప్పుడు అది మన హృదయంలో కార్యాన్ని జరిగిస్తుంది. కానీ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఒక సూపర్ న్యాచురల్ టచ్ డేనియల్కి లభించినట్లుగా. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులతో కలిసి ఒక ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళినప్పుడు దానిని ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఆర్ ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్ అంటాము. అక్కడ జరిగినటువంటి దానిని చూచారు. వారు చూచినప్పుడు 5వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడుతున్నారు. ఇక్కడ కూడా చూడండి, దానియేలును నాకు ఈ దర్శనం కలుగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయారు. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలం నా యందు నిలవలేదు. ఆ తర్వాత నేను అతడి మాటలు వింటిని. అతడి మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. ఇక్కడ ఏం చేశారు శిష్యులు? వారు ఈ మాట విని బోర్లో పడి మిక్కిలి భయపడుతున్నారు. అప్పుడు చూడండి, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడి అని చెప్పాను. ఈ విధంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులైన వారిని వచ్చి టచ్ చేసినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఇటువంటి టచెస్ని మనకు ఇస్తాడా అనేది ఈ దినాలలో మనం కనుక ఆలోచన చేస్తే అటువంటి సూపర్ న్యాచురల్ టచ్ మనకు అవసరం లేదు. కానీ దేవుని యొక్క ఆత్మచేత మనం ఎప్పుడైతే నింపబడతామో we can feel the touch of the Lord in our lives. మనకి ఫిజికల్గా అవసరం లేదు, కానీ ఆత్మీయంగా మనలను ఆయన ముట్టినప్పుడు మనం సర్వసత్యం దిశగా ప్రయాణం చేస్తాం. సర్వసత్యం, ఆల్ ట్రూత్, we will know all truth. ఇప్పుడంతా కూడా సగం సత్యం నేర్చుకొని క్రైస్తవులు ఈ సంపూర్ణమైన సత్యాన్ని, సర్వసత్యాన్ని పూర్తిగా అభ్యసించలేకపోతూ ఉన్నారు. అందుకే సగంగానే మన యొక్క జీవితాలు ఉంటూ ఉన్నాయి. సో ఇక్కడ అప్పుడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టెను. ఇప్పుడు డేనియల్ ఒక ఎస్టీమ్డ్ పర్సనాలిటీ, ఒక గౌరవప్రదమైన భక్తుడు. ఎందుకు ఈ విధంగా అంటున్నాము అంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తున్న భక్తుడు. చాలాసార్లు దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి దేవుని బిడ్డలైనటువంటి వారు సంకోచిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, పక్కన పెడుతూ ఉంటారు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా దానియేలు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి ఒక గౌరవప్రదమైన భక్తుడు అని అంటున్నాను. సాష్టాంగపడి అతను నేల మీద ఉంటే ఏంజల్, ఈవెన్ దో హీ ఈజ్ అన్ ఏంజల్, సాష్టాంగపడి ఉంటున్న వాని మీద, సాగిలపడి మోకాళ్ళ మీద ఉంటున్న వానిని
నీవు బహుప్రియుడవు అని చెప్పడం అనేది అంత ఇట్ కెనాట్ హ్యాపెన్ లైక్ దట్. అలా కుదరదు. అందుకే తనకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వాలి. అందుకే ఏం చేశాడు, అతడు నా మోకాళ్లను నా అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టాడు. ఇప్పుడు అంతా కూడా టచ్ అనగానే పడిపోవడం, అది అంత భలే యాక్టింగ్ అనమాట. సో ఈ టచ్ అనే ఆయనకి ఏ శక్తి ఉందో తెలియదు, పడిపోయే వాళ్ళు ఏ శక్తితో పడిపోతున్నారో తెలియదు. కానీ పడిపోయిన వాళ్ళు ఎంత అసహ్యంగా పడిపోతున్నారు అనేది మనం చాలాసార్లు గమనిస్తూనే ఉన్నాం. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్ముడు మర్యాదపూర్వకమైనటువంటి దేవుడు. అందుకని మర్యాద అంత క్రమంగా మర్యాదగా జరగాలని అనుకుంటాడు. కానీ పడిపోయిన వాళ్ళ యొక్క వస్త్రాలన్నీ కూడా తొలగిపోయి నానా అసహ్యమైనటువంటి వర్ణించలేనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. వారిని చాలాసేపు వరకు కూడా నిలబెట్టరు. కానీ ఇక్కడ చూడండి, డానియల్ని వెంటనే నిలబెట్టాడు అని మనం చదువుతున్నాం. నిలువబెట్టి అప్పుడు మాట్లాడుతున్నాడు. కింద పడేసి ఏం మాట్లాడతాం మనం? వాళ్ళు కింద పడిపోయి కొట్టుకులాడుతూ ఉంటే వాళ్ళతో మనం ఏమీ మాట్లాడలేము. నిలబెట్టి మాట్లాడాలి. నేలను మోపి నిలబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు, యు ఆర్ ద మోస్ట్ బిలవెడ్. ఎంత మంచి మాట చెప్తున్నాడో చూడండి. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. యు ఆర్ ద మోస్ట్ బిలవెడ్, యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ హై ఎస్టీమ్. దేవుని దృష్టిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడివి. అందుకనే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని అంటున్నాడు. ఆయన మనలను వచ్చి ఆయన మన కొరకు తన యొక్క దూతను పంపించి ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటలను చెప్తూ ఉన్నాడు. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము అనెను. చక్కగా నిలబడి ఉండు. స్టేచర్ మంచిగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి గంతులేస్తూ కింద పడిపోయి కొట్టుకులాడుతూ, ఇది పరిశుద్ధాత్మ అని మనం అనుకుంటే మనం తప్పు చేస్తున్నట్టు. చక్కగా నిలబడండి. మాటలు చెప్తున్నాడు, వినండి. నీట్గా కూర్చోండి. దేవుని యొక్క మాటలను ఆయన చెప్పిన రీతిలో అంగీకరించితే సరిపోతుంది. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడితిని. అఫ్కోర్స్ దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు, ఏంజల్ యొక్క ప్రత్యక్షత కూడా వచ్చినప్పుడు, ఒక ప్రకాశమానమైన ఒక దేవదూత మన ముందు నిలబడితే మనం నిజంగానే కాళ్ళల్లో వణుకు పుడుతుంది. సో భయపడుతూ ఉన్నాడు. అతడి మాటలు చెప్పగా వణుకుచు నిలబడ్డాడు. హీ వాజ్ ట్రెంబ్లింగ్ బట్ హీ వాజ్ వాబ్లింగ్ బట్ హీ వాజ్ స్టాండింగ్. నిలబడే ఉన్నాడు, పడిపోలేదు. పడిపోయినోడితో ఏం చెప్పడు. నిలబడితేని అప్పుడు అతడు దానియేలు భయపడకుము, స్టాండ్ అప్ రైట్, యు ఆర్ గ్రేట్లీ బిలవెడ్. మనతో కూడా అదే చెప్తున్నాడు. స్టాండ్ అప్ రైట్. విశ్వాసంలో నీవు నిలిచుండు, పడిపోవద్దు. పరిస్థితులను బట్టి నీవు వణికిపోని అవసరం లేదు, భయపడవలసిన అవసరము అంతకంటే లేనే లేదు. ఎందుకంటే నీవు బహుప్రియుడవు, దేవునికి బహుప్రియమైన దానవు. నీకు ఎంత బాగుందో చూడండి టైటిల్. యు ఆర్ ద మోస్ట్లీ బిలవెడ్ ఆర్ యు ఆర్ ఉమెన్ ఆఫ్ హై ఎస్టీమ్, మ్యాన్ ఆఫ్ హై ఎస్టీమ్ అని దేవుడు చెప్పడం అనేది చాలా మంచి విషయం, ఆహ్వానించదగినది. దానియేలు భయపడకు, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. యూ స్టార్టెడ్ ప్రేయింగ్ ఆన్ దట్ డే. ఎప్పుడు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 19వ వచనం వరకు చదివితే అది తెలుస్తుంది.
అప్పుడు ఎప్పుడు నువ్వు ప్రారంభించావో అప్పుడు నన్ను ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చాయి. అందుకని నీ మాటలను బట్టి నేను వచ్చి యూ వాంటెడ్ క్లారిటీ, నాకు క్లారిటీ కావాలని అడిగావు కదా జరగబోయే సంగతులను గురించి. ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. దేవుడు తన యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే సాతానుడు దాన్ని ఎల్లప్పుడూ కూడా అపోజ్ చేస్తూ ఉంటాడు. హీ ఈజ్ ది అపోనెంట్. ఎల్లప్పుడూ కూడా ఎనిమీగానే ఉంటాడు. బిహైండ్ ద స్క్రీన్ బ్యాటిల్ మనం అర్థం చేసుకోవాలి. అందుకే తనకు జరిగినటువంటి సంగతిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ ఆన్సర్ ఫర్ ద ప్రేయర్ డిలేడ్. ఎందుకు తాను చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పటికీ జవాబు రావడానికి ఎంత సమయం పట్టింది అనే దానిని గేబ్రియల్ తెలియజేస్తున్నాడు. పారసీకుల అధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. ఫుల్ 3 weeks, the whole 3 weeks I was obstructed by the prince of Persia. పారసీకుల అధిపతి, రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు అను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. Gabriel was stopped for 3 weeks. 3 వారాల పాటు ఈ ప్రిన్స్ ఆఫ్ పర్షియా, మేబీ వీ కెన్ కాల్ ఇట్ ద పవర్ఫుల్ డీమన్ అపాయింటెడ్ బై సేటన్. ఆ దినాలలో పర్షియన్ కింగ్డమ్ అనేది స్ట్రాంగ్ కింగ్డమ్ కాబట్టి ఆ పర్షియన్ కింగ్డమ్లో అధిపతి అంటే సాతానుడు అపాయింట్ చేసిన ఆ ఫాలెన్ ఏంజెల్. మేబీ కొందరు ఏం చెప్తారంటే అది ఇన్ఫ్లుయెన్షియల్ కింగ్డమ్ కాబట్టి సాతానుడే అయ్యుండొచ్చు అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ పారసీకుల రాజ్యాధిపతి ఎవరో కాదు, సాతానుడే అయ్యుండొచ్చు. హీ ఈస్ ద రూలర్ ఆఫ్ ద వరల్డ్, ప్రిన్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకాధికారి అని యేసు ప్రభువు 3 సార్లు సాతానుని గురించి చెప్పాడు. జాన్ చాప్టర్ 12 verse 31లోను, అలాగే 14:30లోను, 16:11లోను ఈ లోకాధికారి అని చెప్తాడు. ఈ లోకాధికారి మనలను లేదంటే దేవుని యొక్క కార్యములను ఎదిరించేవానిగా ఉంటాడు. ఈ లోకమును వాని యొక్క అధీనంలో ఉంచుకోవాలని తన ఫాలెన్ ఏంజల్స్తో కలిసి తన యొక్క కింగ్డమ్ను నిర్వహిస్తూ ఉంటాడు, ఆ రూలింగ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ బిహైండ్ ద స్క్రీన్ బ్యాటిల్, ఈ కాస్మిక్ బ్యాటిల్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, కాస్మిక్ బ్యాటిల్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా అపోస్తలుడు పౌలు చెప్తూ ఉంటాడు. 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏలయనగా 12వ వచనం, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ మెన్, వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ మెన్, వీఆర్ ఫైటింగ్ విత్ ప్రిన్సిపాలిటీస్. మనం ప్రధానులతోనూ అధికారులతోనూ రూలర్స్తోనూ తర్వాత ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ వరల్డ్ రూలర్స్తో, లోకనాథులు అంటే వరల్డ్ రూలర్స్తో, స్పిరిచువల్ వికిడ్ బీయింగ్స్తో, దురాత్మల సమూహములతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. అందుకే మనం వారిని ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. ద రిజల్ట్ ఆఫ్ ద డెమనిక్ ఫోర్సెస్, దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా పనిచేసే ఈ అంధకార సంబంధమైన అపవిత్రాత్మలు ఉన్నాయి కదా, అవి దాని యొక్క ప్రతిఫలాన్ని దానియేలు గ్రంథంలో మనం అనేకమైన సార్లు చూస్తాం. 3వ అధ్యాయం 5వ వచనంలో దానియేలు గ్రంథంలో 3:5లో ఈ
టెరిబుల్ లా ఒకదానిని ఈ సాతానుని చేత ప్రేరేపించబడినటువంటి వారు రాజుగారు సంతకం పెట్టేలాగా వారి యొక్క ప్రయత్నాన్ని చేశారు. 3:5లో అప్పుడు వారు ఒక ఐడల్ని తయారు చేసి ఒక ప్రతిమను తయారు చేశారు. చాలా పెద్ద ప్రతిమ, అది జైగాంటిక్ ఐడల్ అని చెప్పొచ్చు. దానికి ఏం చేయాలి అంటే మీరు సాగిలపడి నమస్కరించాలి. అందరూ కూడా సాగిలపడి నమస్కరించాలి. ఎవ్రీబడి మస్ట్ వర్షిప్ అన్ ఐడల్ ఆర్ ఎల్స్ దే విల్ బి థ్రోన్ ఇంటు ఫైర్. మండుచున్న అగ్నిలో వారిని పడవేస్తారు. ఎవరు మాట వినరో, లేదంటే ఎవరు ప్రతిమకు నమస్కారం చేయరో వారు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు అని. దిస్ ఈస్ నథింగ్ బట్ ద రిజల్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ది ఈవిల్ ఫోర్సెస్. ఈ విధంగా ప్రేరేపించి కొందరిని వారందరూ కూడా ఇటువంటి ఆజ్ఞను ఒక దానిని తయారు చేసి రాజుగారి దగ్గరకు తీసుకొని వెళ్ళి దానిని వారు ఒక శాసనంగా చేయించేశారు. ఈ విధంగా మీకు ఆజ్ఞాపిస్తున్నాను అని ఒక డిక్రీని పాస్ చేసేలాగా చేశారు. ఇది డెమనిక్ ఫోర్సెస్ యొక్క ప్రతిఫలం, లేదంటే రిజల్ట్. ఇంకొకటి 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. 6:7లో రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, మంత్రులు, అధిపతులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనంగా చాటింప చేయునట్లు యోచన చేశారు. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మానవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును అని రాజా ఈ ప్రకారంగా రాజు ఒక శాసనాన్ని పుట్టించి దానిని సంతకం చేయాలి అని మనవి చేశారు 8వ వచనంలో. అంటే 30 దినముల వరకు ఎవ్వరు ఏ దేవునికి ప్రార్థించకూడదు. ఈ రాజుకి, మానవునికి ప్రార్థన చేయాలి అనేది వీరి యొక్క సాతాను చేత ప్రేరేపించబడినటువంటి వీరు. ఒక లిస్టు చదివాం కదా, ప్రధానులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు, సేనాధిపతులు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఈవిల్ ప్లాన్ని తయారు చేశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ ది ఈవిల్ స్పిరిట్. దురాత్మల సమూహముల యొక్క కార్యక్రమం ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి సాతానుడు పొలిటికల్ లీడర్స్ని వినియోగించుకోగలడు, వారిని ప్రేరేపించి చట్టాలు చేయించగలడు, ప్రభుత్వాలను ఫోర్స్ చేసి కొన్ని పాలసీస్ని ఎనాక్ట్ చేసేలాగా, కొన్ని డిక్రీస్ని పాస్ చేసేలాగా, శాసనాలను చేసేలాగా దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని ఈ విధంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకు ఒక ప్రధాన శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు సాతానుడు అని. ఆ సాతానుడు ఈ లోకాధికారిగా ఉన్నాడు. ఈ లోకంలో అందరూ, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ అండర్ హిస్ కంట్రోల్. అందుకే అతని యొక్క అధీనంలో ఉన్న మనుష్యులను, వ్యవస్థలను ప్రభావితం చేసి వారు తన ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసేలాగా వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనకు చాలా ప్రిపరేషన్ అవసరం, మెలకువ అవసరం, ప్రార్థన అవసరం, కనిపెట్టడం అవసరం, దేవుని సహాయం పొందడం చాలా అవసరం. ఇక్కడ చూడండి, ఈవెన్ ది ఏంజల్ నీడెడ్ హెల్ప్. కనుక 21 దినాలు లెట్స్ సీ verse 13. నేను నిలుచుండగా, ఆ పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చును. మైకేల్ వచ్చి హెల్ప్ చేయాల్సి వచ్చింది. కనుక ఈ విధంగా చేస్తే ఆ తర్వాత గేబ్రియల్ అక్కడి నుంచి బయలుదేరి
by taking the help of Michael, he was able to come forward unto Daniel. దానియేలు దగ్గరకు రాగలిగాడు. అయితే మనం అర్థం చేసుకోవాలి, అల్టిమేట్గా దేవునిదే విజయం, ఆయనదే జయం. కానీ కొంత సమయం పట్టచ్చు. ఇక్కడ 21 రోజులు పట్టింది. ఆ 21st డే మైకల్ యొక్క హెల్ప్తో గేబ్రియల్ రాగలిగాడు. అయితే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, సాతానుని జయించడానికి దేవునికి శక్తి ఉంది అని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంకా అల్టిమేట్ అండ్ 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో చూస్తే 9వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల అది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పడద్రోయబడే దినం ఒకటి రాబోతుంది. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇప్పుడు ఉన్నారు కదా ఈ దురాత్మల సమూహాలు, ఫాలెన్ ఏంజల్స్, వీళ్ళందరూ కూడా పడద్రోయబడతారు. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమాందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుది అయింది అని ఒక ప్రకటన వెలువడుతోంది. సో అధికారం అనేది అల్టిమేట్గా క్రీస్తుదే. కానీ సాతానుడు తోక ఆడిస్తూ ఉంటాడు. ఆల్రెడీ యేసు క్రీస్తు ప్రభువు సాతానుని ఓడించేశాడు. అయితే తలకాయ కదపలేడు కానీ తోకని ఊగిస్తూ ఉంటాడు, తోక ఆడిస్తూ ఉంటాడు. ఆ తోక ఆడించుచు ఉన్నప్పుడు ఈ అధికారులైన వారు, ఈ లోక సంబంధమైనటువంటి వారు ఇటువంటి సాతాను ప్రభావితమైన పనుల్ని చేస్తారు. అయితే మనం ఇక్కడ ఒకటి చేయాలి, ఏంటి అంటే మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అంటున్నాడు. ఎవరి గురించి అంటే వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ వారు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. మన ప్రాణం అనేది దేవుడిచ్చింది, అది దేవుని కోసమే మనం వినియోగించాలి. అది దేవుడు మనకిచ్చింది. ఎందుకంటే ఆయన కోసం మనం జీవించడానికి. మరణం వరకు వీరు తమ యొక్క ప్రాణములను ఏమాత్రమును ప్రేమించలేదు అని చదువుకుంటున్నాం. మన ప్రాణములను గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. అందుకే దానియేలు సింహపు బోనులోనికి వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు, కానీ రాజుగారికి ప్రార్థన చేయడానికి సిద్ధంగా లేడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా ప్రతిమకు నమస్కరించడానికి వారు ఏమాత్రము కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మమ్మల్ని ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినా పర్వాలేదు అని చెప్తున్నారు నెబుకద్నెజరుతో. మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు, దేవుని కోసం మేము ప్రాణాలు పెడతామని వారు అంటున్నారు. అటువంటి పరిస్థితులలో క్రైస్తవులు జీవించాల్సి ఉంటుంది. మన ప్రాణం ఎంత మాత్రము దేవునికి ఇవ్వటానికి, అది మన ప్రాణం ఇవ్వటానికి కూడా మనం సిద్ధంగా ఎల్లప్పుడూ ఉండాల్సి ఉంటుంది. మనం దేవుడిచ్చినటువంటి ప్రాణమే కదా, కాబట్టి ఆయనకి ఇవ్వడానికి మనం ఎందుకు సంకోచించాలి? సో 13వ వచనంలో మనం చూస్తున్నాము, ఈ దానియేలు చేసినటువంటి ప్రార్థనను బట్టి గేబ్రియల్ పరలోకం నుంచి బయలుదేరి వచ్చాడు. అయితే మధ్యలో ఆపబడ్డాడు 21 దినాలు. తర్వాత మిఖాయేల్ వచ్చాడు, సహాయం చేశాడు. దానిని బట్టి అక్కడి నుంచి వచ్చి ఈ దర్శనం యొక్క సంగతిని తెలియజేస్తున్నాడు. 14వ వచనం చెప్తాను చూడండి. ఈ దర్శనపు సంగతి
ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే అనేక దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చుతిని అని నాతో చెప్పాను. దినముల అంతంలో జరగబోయే సంగతులు చెప్పటానికి గేబ్రియల్ని, అనగా ఇది డేనియల్ దేవుణ్ణి అడిగాడు. అసలేంటిది పరిస్థితి నాకు తెలియచేయమని అడిగాడు. దానికి సమాధానంగా ఇక్కడ గాబ్రియల్ మాట్లాడుతూ ఉన్నాడు. నా ముఖము, అతడి మాటలు నాకు చెప్పగా నా ముఖము నేలకు వంచుకొని మౌనిని అయితిని. అంటే ఇంకా చాలా చెప్పబోతున్నారు అన్నమాట అని 11-12 అధ్యాయాలలో అదే మనం చదువుతాము. ఏం జరుగుతుంది అనేది గాబ్రియల్ ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఇప్పుడు ఇంతకుముందు తన ముఖాన్ని నేలకు ఆంచుకొని ఉన్నాడు, సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడిలాగా ఉన్నాడు 9వ వచనంలో. తర్వాత తనల్ని లేపి నిలబెట్టాడు దూత. నిలబెట్టిన తర్వాత వణుకుచు నిలబడి విషయాలన్నీ కూడా విన్నాడు. మరలా ఇప్పుడు అరే ఇంకొక మిస్టరీ ఉందన్నమాట అని చెప్పి ఆ మాటలను చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, అందుకే మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే పరిస్థితి అర్థం కావడం లేదు, తనకు శక్తి చాలడం లేదు, శక్తిహీనుడైపోతూ ఉన్నాడు. అప్పుడు మాట్లాడడానికి శక్తిని ఇవ్వటానికి నరస్వరూపియగు ఒకడు వచ్చి ఆయనను ముట్టినప్పుడు పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటి, నా ఏలినవాడా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలం తొలగిపోయెను. దానియేలు తన గురించి భయపడటం లేదు. ఇజ్రాయేలీలకు జరగబోయే దానిని ఏం వినాల్సి వస్తుందా అని భయపడుతూ ఉన్నాడు. అందుకే తన బలమంతా తొలగిపోయింది. నా ఏలినవాని దాసుడనైన నేను నా ఏలినవాని ఎదుట ఎలాగ మాట్లాడుదును? నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వచ్చేసింది, మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు అతడు మరలా నన్ను ముట్టి, మనం ఎన్నిసార్లు దేవుడు ముట్టాలనుకుంటే అన్నిసార్లు మనల్ని ముడతాడు, అన్నిసార్లు టచ్ చేస్తాడు. ద స్పిరిచువల్ టచ్, నాట్ ద ఫిజికల్ టచ్. ఆత్మదేవుడు మనకు వాక్యం చదివినప్పుడు వాక్యం మనలను ముడుతుంది. మనల్ని ముట్టినప్పుడు మనం బలం పొందుతాం. అది ఎన్నిసార్లు అయినా కావచ్చు. ఇక్కడ మరలా దానియేలును ముట్టి బలపరిచినట్లుగా మనలను కూడా దేవుడు అనేకమైన మార్లు ముట్టి మనలను బలపరచగలడు. ఆత్మశక్తి పోగొట్టుకున్న వానిగా మనం ఉంటున్నామేమో. దేవుడు మనకు శక్తిని అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మరలా చెప్తూ ఉన్నాడు, నీవు బహుప్రియుడవు, భయపడకు, నీకు శుభమవునుగాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పింది. ఏదైతే చెప్పాలని మీరు వచ్చారో ఆ విషయాన్ని చెప్పండి. నా హృదయాన్ని ఇప్పుడు నీవు బలపరిచావు కదా, గట్టిపడింది కొంచెం. ఐఎమ్ ఏబుల్ టు రిసీవ్ వాట్ యు ఆర్ గోనా టెల్ అబౌట్ ది ఇజ్రాయెలైట్స్. కనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పింది. అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా అంటున్నాడు. నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా. నీకు యుగాంతమందు సంభవించబో విషయాలను తెలియజేయటానికి వచ్చాను. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధం చేయటానికి మరలా వెళ్తాను. ఇంకా ఎక్స్ట్రా న్యూస్ లేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఈ పారసీకుల అధిపతి నన్ను విడిచిపెట్టలేదు, మరలా యుద్ధం చేస్తాను. నేను బయలుదేరుచుండగానే గ్రీకేయుల దేశం యొక్క అధిపతి వస్తాడు. వీళ్ళంతా డెమనిక్ ఫోర్సెస్ కదా, అందరూ ఒకటైపోతారు. అందరూ ఒకటైపోయి వచ్చి
దేవుని యొక్క ప్రణాళికలను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మనం చేయవలసింది ప్రార్థన చేయడం అనేది మర్చిపోకూడదు. పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. If we are not persistent in prayer, we may lose the assistance of God. మనకు ఏంజలిక్ అసిస్టెన్స్ రాకపోవచ్చేమో, కానీ దేవుని యొక్క అసిస్టెన్స్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే పర్సిస్టెంట్ ప్రేయర్ వలన వస్తుంది. అందుకే ఎల్లప్పుడూ కూడా ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి అని చూడండి 6వ అధ్యాయం 18వ వచనంలో ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి అంటున్నాడు. ఇంకా 6:10 చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. సాతానుని యొక్క తంత్రములు ఎదిరించడానికి మనకు శక్తి కావాలి అంటే ప్రార్థన చాలా అవసరం. పర్సిస్టెంట్ ప్రేయర్ని మనం చేయాలి. ఇప్పుడు ఎవరు వచ్చినప్పటికీ ఎవరు ఏమీ చేయలేరు. దానియేలుకు వ్యతిరేకంగా మరి దానియేలు దగ్గరకు రానియకుండా ఉండటానికి ఏంజల్స్తో అనగా హోలీ ఏంజల్స్తో ఈ డెమనిక్ ఏంజల్స్ అనగా ఈ సాతాను యొక్క అనుచరులు ఫాలెన్ ఏంజల్స్ మరి యుద్ధం చేసినా కూడా గ్రీకేయుల రాజు రావచ్చు, పారసీకుల రాజు రావచ్చు, మాదీయుల రాజు రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు, ఎవరు వచ్చినప్పటికీ కూడా దేవుడు వారిని ఖచ్చితంగా జయించడానికి శక్తినిస్తాడు. అయితే 21వ వచనం, సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను. ఐ హ్యావ్ కమ్ హియర్ టు రివీల్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద బుక్స్. కనుక మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిలువ తెగించిన వాడు ఒక్కడునూ లేడు అని క్లియర్గా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా దానియేలును బలపరచడానికి వచ్చినటువంటి ఏంజల్ తాను జరగబోయేటువంటి విషయాలను గురించిన ఒక ఇంట్రొడక్షన్ని ఇస్తూ ఉన్నాడు. ఐ హ్యావ్ టు ఫైట్ విత్ ద ప్రిన్స్ ఆఫ్ పర్షియా అండ్ ఆల్సో విత్ ద ప్రిన్స్ ఆఫ్ గ్రీస్. అయితే దేవుడు ఈ స్పిరిచువల్ రెలంలో జరుగుతున్నటువంటి వాటిని నీకు తెలియపరచమని చెప్తూ ఉన్నాడు. మనం వీటిని అర్థం చేసుకోవాలి. ఈ స్పిరిచువల్ రెలంలో కాస్మిక్ బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి కాస్మిక్ బ్యాటిల్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని సాతానుని యొక్క తంత్రములు, సాతానుని యొక్క కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి. అయితే దేవుడు తాను చేయాలనుకున్న వాటిని ఆయన చేస్తాడు అని 11:1 మాదీయుడకు దర్యావేషు మొదటి సంవత్సరం అందు మిఖాయేలును స్థిరపరచుటకు బలపరచుటకు నేను అతని యొద్ద నిలువబడితిని అని ఈ గేబ్రియల్ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మైకల్ అనేవాడు ఒక ఏంజలిక్ గార్డియన్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి ఈ డెమనిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వారందరి మీద ఫైట్ చేసేటువంటి వాడు మైకల్. కాబట్టి ఆయన ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. మోషే యొక్క ఆత్మను గురించి కూడా మనకు యూదా పత్రిక 9వ వచనంలో ఫైట్ చేయడానికి వచ్చింది మైకెలే. కాబట్టి ఇజ్రాయేలుకు ఒక గార్డియన్ ఏంజల్ ఎవరున్నారు అని అంటే అది మైకెల్. కాబట్టి ఇశ్రాయేలీలు బలహీనులైనప్పటికీ కూడా దేవుడు తన యొక్క శక్తిని అనుగ్రహించడానికి తన ఏంజల్స్ని వినియోగించుకుంటాడు అని తెలియపరచడానికి ఈ విషయాలన్నీ కూడా మనకు విశదీకరించి రాస్తూ ఉన్నాడు దానియేలు. ఇప్పుడు సత్యమును నీకు తెలియజెప్పుచున్నాను,
విను అని జరగబోయేటువంటి ఆ విషయాలను విజన్నే ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు గాబ్రియేలు దూత. సో ఈ విధంగా దేవుడు ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేశాడో, బహుప్రియుడైన దానియేలు ప్రార్థన చేశాడో, తన దూతను పరలోకం నుంచి పంపించాడు. ఆ జవాబును వై డు యూ పెస్టర్ యువర్ సెల్ఫ్, నువ్వు ఎందుకు నీ హృదయాన్ని కలవరపరుచుకుంటున్నావు, జరగబోయే సంగతి ఇది అని తెలియపరచడానికి గాబ్రియేల్ని పంపించాడు. జరగబోయే సంగతులను దేవుడు ముందుగానే తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఇప్పుడు మనం రెవల్యూషన్ చాప్టర్ 12లో చదువుకున్నాం కదా, ఈ మహాఘట సర్పం పడద్రోయబడింది అని, దాని అనుచరులు పడద్రోయబడ్డారు అని. తర్వాత వాడిని తీసుకెళ్ళి ఒక చీకటి గల బెల్లంలో బంధిస్తారు అని కూడా రాయబడింది. ఇవన్నీ కూడా జరగటానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం అనేది ఎప్పుడు అని ఇంకా మనకు క్లియర్గా తెలియడం లేదు. దానిని దేవుడు తన యొక్క మిస్టరీలో ఉంచుకున్నాడు. కాబట్టి దేవుడు తన యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు తన యొక్క ప్రణాళిక ప్రకారంగా చేస్తారు. వాటిని గురించి మనం వరి అవ్వడం కన్నా ఆయన చెప్పిన మాటను అంగీకరించి దాని ప్రకారంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అందుకు మనందరం కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా దానియేలు వలె మంచి ప్రార్థన పరులుగా, సాతాను తంత్రములను ఎరిగిన వారంగా, ఈవిల్ స్కీమ్స్ని మనం ఎరిగినటువంటి వారంగా, ఆత్మ వివేచన కలిగిన వారంగా జీవించాలని దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. మిగిలినటువంటి ఈ విషయాలను నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా దేవా, మా రక్షక, దానియేలు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలుపెట్టాడో అప్పుడే మీ జవాబును సిద్ధపరిచి గాబ్రియేలు ద్వారా పంపించారు. నాయన, ఈ స్పిరిచువల్ రెల్మ్స్లో జరుగుతున్న ఈ బ్యాటిల్స్ అన్నీ కూడా, ఈ కాస్మిక్ వార్స్ అన్నీ కూడా నాయన, మేము సాతాను తంత్రములను ఎరగని వారం కాదు ప్రభువా. కనుక వీటిని మేము అర్థం చేసుకొని ఒక్కొక్కసారి మా యొక్క పనులను చేయటానికి, లేదంటే మా యొక్క హృదయవాంఛలను తీర్చడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది అని, దాని వెనకాల ఎటువంటి కాస్మిక్ వార్స్ జరుగుతున్నాయో మేము నాయన ఊహించగలగటానికి, అర్థం చేసుకోగలగటానికి కృప చూపించండి నాయన. ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు, పర్సిస్టెంట్ ప్రేయర్ని మేము చేయడానికి, మీ దగ్గర నుంచి బలం పొందుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి. మా ప్రియులకు మీరు కృప చూపించండి. ఈ దానియేలు ప్రార్థన పరునిగా ఉన్నాడు, మేము కూడా ప్రార్థన పరులంగా ఉండునట్లు సాతానుని జయించడానికి మాకు శక్తిని నాయన ప్రార్థన ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తారని మేము గ్రహించి ప్రార్థించుటలో నాయన మెలకువగా ఉండటానికి సహాయం దయచేయమని, నిద్రపోతుతనాన్ని నాయన మరి లేజినెస్ని మాలో నుంచి తీసివేసి చురుకుగా మెలకువగా జీవించే క్రైస్తవులంగా మనందరినీ కూడా తీర్చిదిద్దుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని చేత బహుప్రియుడవు, బహుప్రియమైన దానవు అని అనిపించుకునే విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.